ఎఫ్ఎఫ్ రాయల్ గేమింగ్ వైట్. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే వన్ ట్యాప్లు ఎలా కొట్టాలని నేర్పిపోతున్నాం. దీపు ఈరోజు మనం వన్ ట్యాప్లు ఎలా కొట్టాలని నేర్పిపోతున్నాం. సరేనా? అది మనోడైతే సరే అన్నాడు. ఈరోజు అయితే మన కంటెంట్ అమ్మన్ డబ్ల్యూఎక్స్ తో వన్ ట్యాప్లు ఎలా కొట్టాలి. మీరు ఫైర్ బటన్ మీకు అందుకునే సైజులో పెట్టుకోండి. కొడతాం ఇదిగోండి పడుతున్నాయి కదా. మీరు డ్రాగ్ చేసేటప్పుడు పైకి డ్రాగ్ చేసేసారు అనుకో, బుల్లెట్ పైకి వెళ్ళిపోద్ది, మీ స్క్రీన్ కూడా పక్కకి వెళ్ళిపోద్ది. అదే మీరు బాడీ లెవెల్లో పెట్టి డ్రాగ్ చేసారు అనుకో హెడ్ షాట్ పడుతుంది అన్నమాట. అర్థమైందా? అలా అంతేనా దీపు? అంతేనా? అంతే. మన దీపు కూడా అంతే అన్నాడు. మనకైతే హెడ్ షాట్ పడేటప్పుడు కొన్ని టిప్స్ ఉంటాయి, అవి ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు. మీరు ఇప్పుడు ఫైర్ బటన్ మీకు అందుకునే సైజులో పెట్టి సైడ్ డ్రాగ్ చేయండి. డబల్ షాట్ కొట్టుకోండి. ఫస్ట్ చెప్తున్నాను, డబల్ షాట్ కొడితే ఫస్ట్ ఏమో బాడీకి వెళ్ళి తర్వాత ఏమో హెడ్కి వెళ్తుంది. కానీ మీరు వన్ ట్యాప్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం సింగిల్ షాటే కొట్టండి. ఇప్పుడు మీరు నాలుగు బాడీలు ఆడి మిగతాయి అన్ని హెడ్లు అన్నీ అనుకో ఏం పర్లేదు, ఆడు ఎలాగన్నా సరే అవుట్ అయిపోతాడు. దాన్ని కూడా వన్ ట్యాప్ కింద చూసుకోండి. అంటే ఎంటర్ కొడుకుని కొడుతున్నాం, దిగిపోద్దు చూసుకో. ఇవ్వండి, మీరు డ్రాగ్ చేసేటప్పుడు పక్కకి తిప్పి చెయ్యాలి, పైకి వెళ్ళిపోద్ది. మనకే ఇక్కడ ఎర్రగా వచ్చే క్రాస్ టైప్ ఉంటుంది చూడండి, అక్కడ ఎలా కుట్టే మనకు అలా కొడిపోతారు అన్నమాట. వెళ్ళి అర్థమైందా? వెళ్ళి చూడండి కొడతాను. హెడ్ అయితే కొట్టానా అక్క కొట్టుగా నేను కొట్టు వచ్చి బాబోయ్ పడుతుందిరా. దీపు నేర్చుకున్నావా? చూడరా హెడ్ కొట్టేటప్పుడు ఫస్ట్ జంప్ చేయాలి. జంప్ చేసి ఇలా కొట్టామనుకో హెడ్కి ఏమి వెళ్ళిందంటే తిగులుతుంది, ఖచ్చితంగా తిగులుతుంది. అదే మీరు పక్కకి వెళ్ళిపోయిందనుకో కొన్ని బాడీలో కొన్ని హెడ్లు తిగులుతాయి అన్నమాట. చూసుకొని కావాలి ఇందాక చేసేది. మనకి బాగా కిందకి పెట్టేసారనుకో అవడం. మీరు ఎగిరాక మీ పక్కనే ఉండాలన్నమాట. ఎనిమి మీ పక్కనే ఉండాలి. మీరు అప్పుడు ఇలా ఏం తీసి కొట్టేయాలి. అర్థమైందా? దీపు అర్థమైందా? ఇది మా దీపు గడుపు కూడా కాదు, మీకోసమే చేస్తానండి వీడియో. చూడండి మరి హెడ్ ఎలా కొడతాను. ఎగిరేటప్పుడు ఎనిమి హెడ్ మన కింద ఉండాలన్నమాట. చూసారా హెడ్లు ఎలా పడుతున్నాయో? అది ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి, ఆ తర్వాత మిగతాదంట. మళ్ళీ మీకు అందుకున్నంత సైజులో పెట్టుకున్నారు అనుకో, మీరు పెద్దగా పెట్టుకోకండి. 30 నుండి 40 సైజులోనే ఉండాలి ఎప్పుడు. అర్థమైంది కదా? చూడండి ఇక్కడ ఫైర్ సింబల్ వస్తుంది చూసారా, ఆరెంజ్ కలర్లో వస్తుంది చూసారా ఫైరు. వన్ ట్యాప్లు ఎక్కువ పడ్డాయి అనుకో అలాగ అందరికీ వస్తుంది. మీరు కూడా అలా వచ్చేటట్టు ప్రయత్నించండి, సరేనా? మా సబ్స్క్రైబర్స్ చెప్పు. హాయ్ సబ్స్క్రైబర్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే లాస్ట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఉన్నారా అన్నాడు. ఏమాడతాం వద్దు, అందులో కొట్టేస్తారు మమ్మల్ని. ఎందుకు మా వాళ్ళకి వన్ ట్యాప్ నేర్పియాలని వచ్చాను. ఇలా కొట్టాలన్నమాట. అర్థమైందండి? మనం ఎగిరి ఆడు పక్క నుండి వెళ్ళేటప్పుడు ఎలా అన్నాం ఇంకోటి చచ్చిపోతాడు. మీరు స్క్రీన్ గిరగిర తిప్పి వన్ ట్యాప్ కొట్టాలని నేను చూపిస్తున్నాను. మీకు అంతగా పర్లేదు అన్నదనుకో, ఇందాక బాగానే పట్టాయి కదా. వెళ్ళండి, ఈ ట్రిక్ అయితే ఫెయిల్ అయిపోయింది.
కానీ మన ఎగిరి కొట్టే టెక్నిక్ అయితే నేర్చుకోండి M1NXలాగా. అర్థమైందా గైస్? ఇదైతే మరి ఈరోజు వీడియో. రా ట్రైనింగ్లో ఏం చేస్తున్నావు ఏంటి? అమ్మాయిలతో పులిహోర మళ్ళీ తప్పు కదరా, ఎందుకురా? మనం చూసారు కదా ఎలా పడుతున్నాయో హెడ్లో, అలా ఆడాలి గైస్ మీరు. అప్పుడు నాకు నా ఫైర్ బటన్ చూసారా ఎలాగుందో? ఫైర్ బటన్ చూడండి ఒకసారి ఎలా మండుతుందో. మీరు హెడ్ షాట్లో కొడతా ఉన్నారనుకో మీకు కూడా అలా ఫైర్ బటన్ ఎప్పుడు ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది అనమాట. ఇది గైస్ మరి ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనమైతే 50 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి త్వరగా చేస్తున్నాను కోరుకుంటున్నాను. హెడ్ కొట్టినా నుంచో కదలకన్నానా అట్లేదు గైస్. ఇది మనం చూసారు కదా హెడ్ అడ్డదే అవ్వందో చూసారు కదా గైస్. అబ్బా ఏంటంటే పడ్డదా చూసారు కదా ఎలక పట్టదు. అలా కొట్టాలి గైస్ మీరు ఏమి హెడ్ దగ్గర ఉన్నారనమాట. ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోద్ది బుల్లెట్. ఏంటి కొట్టి చూపిస్తాము. చూసారా గైస్? ఇది మీద ఈరోజు వీడియో M1NX7తో హెడ్. రాను కొట్టేకు రా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పు వాళ్ళకి. చెప్పు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. అన్న ఆట చూసారు కదా మరి. మా వాడు కొంచెం నచ్చైతే ఉన్నామన్నమాట. నేను చెప్తున్నాను వెళ్ళి ఫాలో అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన గంట కొట్టుకోవడం మర్చిపోకండి. నేను అందరూ చెప్పాను మీకోసం. ఇప్పుడు హెడ్ షాట్ కొడేవాడికి ఎలా ఉంటుంది అనమాట. అలా పడ్డదో చూసావు కదా హెడ్ షాట్. మళ్ళీ గుర్తుపెట్టుకునే మీ హెడ్ ఏం మీద ఉండాలి. మీరు ఆడి పక్కకి ఎగరాలి అంతే. ఎంత దూరంలో అంటే ఒక 2 మీటర్స్ అలా గ్యాప్లో ఉన్నామనుకో హెడ్ పడటానికి కొంచెం మంచి ఛాన్సులు ఉంటాయి. నాకైతే 95% ఛాన్సులు ఉంటాయి హెడ్ పడేటప్పుడు. ఇంకా కొన్ని రోజులు ఉంటే నా సెన్సిటివిటీ కూడా రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు చెప్పండి కామెంట్లో చేయమంటారు వద్దంటారు. సరే గైస్ అది మరి ఈరోజు వీడియో. M1NX7తో 1 ట్యాప్లు అంటారా బాబు. సరే బాయ్ గాయస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుకి ఇదే వీడియో. నెక్స్ట్ వీడియోలో మా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాం.